ఈ ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవిస్తున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీని సుదీర్ఘపాటు బీసీ ఉద్యమాలకు తన జీవితాన్ని తర్పణం చేసిన పెద్దలు నారగోని గారు నాతో పాటు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. నారగోని గారు ఇప్పుడు పార్టీ జెండాను తను ఆదేశించి ఆవిష్కరిస్తాడు. ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా బహుజన వర్గాలకే ఒక ఆశాకిరణంగా, ఆశా జ్యోతిగా ఎంతో కాలం నుంచి ఒక బలమైనటువంటి నాయకత్వం, ఒక బలమైనటువంటి మేధావి వర్గం, బీసీలలో ఉన్నటువంటి బలమైనటువంటి నాయకత్వం సర్వం ఒడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునే ఘట్టం ఈ రోజు నుంచే ప్రారంభమైంది. దానికి సంబంధించినటువంటి జెండాను ఆవిష్కరించడానికి మరి అందరూ సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ జెండాను ఆన్లైన్ లో అది అరే ఇప్పుడు ఏ యుగంలో కూడా జెండా రేగేస్తారు సార్. ఏమైంది? పార్టీ జెండా ఆవిష్కరణ సాంగ్ పెట్టాయా లేకపోతే జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మహనం ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు పడి విజయకు పట్టు ఎవరికెంత వారి కంట నినాదమే నుండి కంట జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మహనం. జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మహనం ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు పడి విజయకు పట్టు ఎవరికెంత వారి కంట నినాదమే నుండి కంట జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మహనం ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు పడి విజయకు పట్టు ఎవరికెంత వారి కంట నినాదమే నుండి కంట జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మహనం కంట జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మహనం.
చూడు తిరగబడ్డ మన తెలంగాణకు తిలకమయ్యినాడు తిరగబడ్డ మన తెలంగాణకు తిలకమయ్యినాడు వారిన నేల మీద ఎత్తిట్టు పోరు జెండా కొత్త చరిత్రకు పురుడు పోసే ఈ ఉద్యమాల కొండ చరిత్రకు పురుడు పోసే ఈ ఉద్యమాల కొండ నేను మారు మల్లన్న వెంట కదిలింది ఊరువాడ ఉరుమై మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడ నేను మారు మల్లన్న వెంట కదిలింది ఊరువాడ ఉరుమై మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడ తిరుగుబాటు కలము అన్న భీమ మల్లన్న పేదవాళ్ళ బలము అన్న భీమ మల్లన్న తిరుగుబాటు కలము అన్న భీమ మల్లన్న. థ్యాంక్ యూ. ఈ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భవించే ప్రయత్నంలో ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఎన్నో మోసాలు ఎన్నో ఇదొక్కటే ఈ పార్టీ ఆవిర్భవించడానికి ఇది చాలా మంది దీని వెనకాల అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరిగినాయి. చివరి క్షణం వరకు అత్యంత జాగ్రత్తగా నేను ఈ వేదిక మీద ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి గారి సలహా సూచన మేరకు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ బయటి దుష్ట శక్తులన్నిటికీ ఒక కార్యక్రమాన్ని అప్పచెప్తే వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు. కానీ ఇవాళ ఇదాన్ని కాపాడడం కోసం పాటుపడ్డటువంటి ప్రతి సోదరునికి ప్రతి బీసీ బిడ్డకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అందరూ ఒకసారి అడగండి. తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉంటే తెలంగాణను గాలి కొదిలేసి బీఆర్ఎస్ అని నేషనల్ మారిపోయినాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేషనల్, ఇవాళ బీజేపీ పార్టీ నేషనల్. కానీ ఈ తెలంగాణ అస్తిత్వం, ఈ తెలంగాణ పోరాటం, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నడి బజారులో వదిలిపెట్టిపోయినటువంటి పార్టీలు ఒకవైపు ఉంటే ఆ అస్తిత్వాన్ని ఈ భుజానికెత్తుకొని వారి ఆకాంక్షలను నెరవేర్చడం విధంగా తెలంగాణ అనేటువంటి పేరును దాంట్లోకి తీసుకోవడం జరిగింది. దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్నటువంటి జాతులకు అధికారాన్ని అందించడమే లక్ష్యంగా రాజ్యాధికారం అనేటువంటి పదాన్ని దాంట్లోకి తీసుకురావడం జరిగింది. ఇక పార్టీ సింబల్లో, పార్టీ జెండాలో మనం ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఒకవైపు వరిచేను గొలుసులు, ఇక్కడ పట్టుకో, నువ్వు ఇక్కడ పట్టుకో, ఇట్లా ఒకవైపు వరిచేను గొలుసులు, ఇది రైతులకు సంబంధించినటువంటి సింబల్, ఇది కార్మికులకు సంబంధించినటువంటి సింబల్, ఇది సమస్త సమాజం పిడికిలి బిగించి అధికారం అనేటువంటి ఆకాంక్షతోని ముందుకు పోతున్న సందర్భంలో దీన్ని డిజైన్ చేసినటువంటి రాజేశం గారు అత్యంత కీలకంగా అనేక పార్టీలకు అనేక పెద్ద పెద్ద పనులు చేసినటువంటి రాజేశం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇది సింబల్. ఇక్కడ ఎరుపు ఆకుపచ్చ, ఎరుపు కార్మికుడి కష్టానికి చెమటకు రక్తానికి ప్రతిరూపమైతే ఈ ఆకుపచ్చ రైతు పండించిన పంట ఆయన కష్టానికి ప్రతిరూపంగా ఇది కార్మికులు కర్షకుల చేత ప్రారంభించబడుతున్నటువంటి పార్టీగా ఈ తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఇది పార్టీకి ఉన్నటువంటి ఆలోచన.
ఇక్కడ ఆత్మగౌరవం, మా వరంగల్ ప్రవీణ్ వచ్చింది అడ్వకేట్, ఆత్మగౌరవం దశాబ్దాలుగా మన ఆత్మగౌరవం మీద దాడి చేసినటువంటి సందర్భంలో ఈ ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం బానిస మనస్తత్వాన్ని ఖతం చేసి ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఇక్కడికి తీసుకొచ్చినాం. ఆత్మగౌరవం, అధికారం, వాటా. ఆత్మగౌరవం, అధికారం, వాటా ఇది మెజారిటీ ప్రజలకు దక్కాలి. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మేము ఎవడి సొమ్ము అడగట్లేదు, మేము ఎవడికి వ్యతిరేకం కాదు. మేము మాకు రావలసిన వాటా కోసమే మేము మాట్లాడుతా ఉన్నాం.